జీహెచ్ఎంసీలో విలీనంపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. వార్డుల విభజనలో జనాభాను నిర్ణయించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మరోవైపు కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విలీనం చేయడాన్ని కార్పొరేటర్లు తప్పుపడుతున్నారు. కౌన్సిల్ సమావేశంలో సైతం తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎంఎం పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా విలీనం ఉంటుందన్న రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణ్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో విలీనం పట్ల అన్ని వర్గాల నుంచి కూడా పూర్తిస్థాయి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా విభజించలేదు, ఎక్కడ డీలిమిటేషన్ చేయలేదు అనేది వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ప్రధానంగా మీకు వచ్చే పరిధి ఎక్కడ, అలాగే మీ విభజన ఎలా ఉంది? నా పేరు రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి. నేను అయితే మా డివిజన్ టోటల్ గా కాన్స్టిట్యున్సీ, మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఇంత ముందు 10 డివిజన్లు ఉండేవి, ఇప్పుడు 16 అయినాయి. అయితే టోటల్ గా మా డివిజన్ ని డిస్టర్బ్ చేశారు. కాకపోతే దాని గురించి కాకుండా మాకు కనీసం ప్రజాప్రతినిధి కార్పొరేటర్ ని అడగకుండా, ఒక టోటల్ గా ఎమ్మెల్యేలని అడగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమిటేషన్ విషయంలో ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ 70-80 సీట్లు వాళ్ళే గెలిచే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డీలిమిటేషన్ అంటే శివారు ప్రాంతంలో ఉన్న బోడుపల్ డివిజన్, గట్కేసర్ ప్రాంతంలో ఒకటే డివిజన్ చేశారు. ఇక్కడ టోటల్ గా హైదరాబాద్ డివిజన్ కి వచ్చేసరికి 20-25 వేల ఓటర్స్ కి ముస్లిం వాళ్ళకి వచ్చేటట్టు చేసుకున్నారు. దాని గురించి మేము కౌన్సిల్లో లేవనెత్తుతున్నాం. ఏ విధంగా దీన్ని ప్రాతిపదికన చేశారు? ఓటర్ల విధంగా చేశారా, మ్యాప్ విధంగా చేశారా, ఎలా చేశారు? మాకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి ఎంఐఎం వాళ్ళకు ఫేవర్ గా చేసినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి నిలదీస్తున్నాం మేము ఈ కౌన్సిల్. మీకు ఎన్ని విభజించడం జరిగింది? రామ్గోపాల్పేట్ డివిజన్ సుచిత్ర. మాకు మా డివిజన్ అయితే ఏం టచ్ చేయలేదు, కానీ మా చుట్టుప్రక్కల మా కాన్స్టిట్యూన్సీ సనత్ నగర్ డివిజన్ కి మా బన్స్లార్పేట 2 డివిజన్స్ చేయడం జరిగింది. అమీర్పేటకు వచ్చే వరకు 3 డివిజన్లు చేయడం జరిగింది. బేగంపేటకు వచ్చే వరకు 2 డివిజన్లు. బేగంపేటలో 2 డివిజన్లు చేసింది ఓకే, కానీ అది ఎట్లా అనుకూలంగా ఎంఐఎం వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు మొత్తం ప్రకాష్ నగర్ ఒక డివిజన్ చేయడం జరిగింది. అట్లా కరెక్ట్ గా ఆఫ్ కూడా చేయలేదు. వాళ్ళకు అనుకూలంగా ఎక్కడి నుంచి అయితే వాళ్ళు మైనారిటీ ఓట్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు గెలవడం చూసుకొని వాళ్ళు చేయడం జరిగింది. మైనారిటీ వాళ్ళకి ఎంఐఎం వాళ్ళకి పెద్దపీట వేయడం జరిగింది. ఈ డీలిమిటేషన్ లో అసలు ఇంత తొందరగా ఆతృతగా ఎందుకు చేయవలసి వచ్చింది డీలిమిటేషన్? ఫస్ట్ మేము అది అడుగుతున్నాం. ఇంకా టైం ఉన్నది కదా, ఎందుకు అంత తొందరగా వేసి ఎంఐఎం వాళ్ళకు 40 డివిజన్లు గెలిచిన ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు 90 సీట్ల వరకు వాళ్ళకు గెలిచే అవకాశం ఉన్నది. అట్లా వాళ్ళకు అనుకూలంగా చేయడం జరిగింది డీలిమిటేషన్ అనేది. అసలు ఫస్ట్ ప్రజలను అడగాలి చేసి ఎలా ఉంటది. మాకు కూడా ప్రజాప్రతినిధిగా వాళ్ళు మమ్మల్ని అడగాలి. ఎవరిని కూడా అడగకుండా వాళ్ళే అనుకూలంగా వాళ్ళకి వేసుకోవడము, ఓట్ బ్యాంక్ కరెక్ట్ వాళ్ళకు వచ్చేటట్టు చేసుకోవడం అనేది చాలా ఇది మేము అనుకూలంగా లేదనేసి మేము ఈ రోజు కౌన్సిల్లో లేవదీస్తున్నాం. మేడం, ప్రధానంగా ఎక్కడైనా ఏ విభజన జరిగినా కూడా స్థానిక నేతలకి సమాచారం ఇవ్వాలి, స్థానిక ప్రజలకు, కానీ ఎక్కడ కూడా లేకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ గా ఎంఐఎం వాళ్ళకి ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న ప్రజలు బీజేపీ కార్పొరేటర్స్ ని డిస్టర్బ్ చేసింది టోటల్ గా. అంటే వాళ్ళకి 40,000 ఉన్న ఓటర్లని 20,000 ముస్లిం వాళ్ళు వచ్చే విధంగా చేసి డివిజన్లను సపరేట్ చేశారు. అంటే బీజేపీ కార్పొరేటర్స్ ఉన్న దగ్గర డిస్టర్బ్ చేశారు టోటల్ గా వాళ్ళు. అండ్ హైదరాబాద్ చాంద్రాయణగుట్ట గానీ, మలక్పేట కానివ్వండి, ముషీరాబాద్ కానివ్వండి, టోటల్ గా డివిజన్ చిన్నగా చేసుకుని వాళ్ళకు గెలిచే విధంగా చేసుకున్నారు. మొత్తానికైతే పూర్తి స్థాయిలో బీజేపీ కార్పొరేటర్లు అయితే తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఏదైతే బీజేపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లోనే విభజన అనేది జరిగింది అనేది అయితే వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ఆర్కే టీవీ, హైదరాబాద్.